తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. వారిని ఉద్దేశించి, వారి కోసం, వారిని కొంచెం మోటివేట్ చేయడానికి ఒక కార్టూన్ వేద్దామా అనే ఆలోచనలతో ఈ కార్టూన్ వేయడం మొదలుపెట్టాను. కార్టూన్ చూడండి, ఇది హాస్యం కోసం వేసింది కాదు, మోటివేట్ చేయడానికి వేసింది. సాధారణంగా కార్టూన్ అంటే హాస్యస్ఫోరకంగా ఉంటుంది, అందరూ అనుకునేది కూడా అదే. కానీ నేను కొన్నిసార్లు కార్టూన్ అంటే సామాజిక దృక్పథము, సమాజానికి ఉపయోగపడే విధంగా కూడా ఉండాలి అని అనుకొని కొన్ని కార్టూన్లు వేస్తూ ఉంటాను. అది మీరు రెగ్యులర్గా నన్ను వాచ్ చేసేవారు గమనించే ఉండవచ్చును. అందుకోసం ఇక్కడ బాబు, మార్కుల కోసం పరీక్ష రాయకు, జ్ఞానం కోసం రాయు. మార్కులు మారతాయి, జ్ఞానం మారదు అని ఈ ఇంటర్మీడియట్ విద్యార్థి అక్కడ చైర్లో కూర్చుండి టేబుల్ పైన పుస్తకం పెట్టుకొని చదువుకుంటూ ఉంటే అతనికి తండ్రి వచ్చి ఒక 2 మాటలు మోటివేట్ చేసే విధంగా, మనసుకు హత్తుకునే విధంగా చెప్తున్నట్టు కార్టూన్ వేయదలుచుకున్నాను. ఇది మన కార్టూన్లను చూసేవారికి ఎవరికైనా ఈ కార్టూన్ ద్వారా కొంచెం మోటివేషన్ లభిస్తే నా కార్టూన్కు సార్థకత చేకూరినట్టే అనుకుంటున్నాను. ఎందుకంటే షార్ప్గా, సింపుల్గా, స్వీట్గా, వెంటనే చూసి, వెంటనే చదివేసి, వెంటనే అర్థం చేసుకునేలాగా ఉండేవి కార్టూన్లు కాబట్టి తొందరగా అందరికి బుర్రకి ఎక్కుతుంది అనే ఉద్దేశంగా ఈ మోటివేషన్ కార్టూన్ ఒకటి వేశాను. ఈ కార్టూన్ మీకు బాగా నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి మన ఫేస్బుక్ పేజీని ఫాలో చేస్తారని విన్నపం. ఇది కలర్లో మార్చుకున్న తర్వాత చూడండి, అబ్బాయి పైన లైటింగ్ ఫోకస్